సార్ ముఖ్యంగా ఏదైతే నిన్నటి రోజు అమరావతి దీపం 6ంటికి ఏదో దీపం పెట్టే కార్యక్రమం లేకపోతే ఏదో అకేషన్ వైజ్ ఏదో సెలబ్రేషన్ జరుగుతుందండి. అంటే కూటమి 3 పార్టీల వాళ్ళు ఉంటారండి. అంటే బలమైన టీడీపీ ఉంటది, సెంట్రల్ లో ఉండే బీజేపీ ఉంటది, మా జనసేన కూడా ఉంటదండి. సో ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఒక అకేషన్ చేసుకుంటున్నప్పుడు అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే అక్కడ అంటే కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు ఎక్కడ పార్టిసిపేట్ చేయకూడదనే రూల్ ఉందండి. ఒకళ్ళ రిపోర్ట్ వచ్చేసిందా అతన్ని పార్టిసిపేట్ చేయమని ఒకళ్ళ స్టేట్ ఆఫీస్ ఏమైనా చెప్పిందో మాకైతే తెలియదు, ఆ అమ్మాయి కూడా తెలియదేమో. అంటే చెప్పిందని చెప్పి తాతంశెట్టి నాగేంద్ర చెప్తున్నారు. వాళ్ళు మీ పనులు మీరు చేసుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొండి అని చెప్పి అధిష్టానం చెప్పేసిందని చెప్పి ఏం చెప్తున్నారు. డైరెక్ట్గా నాతో లైవ్లో చెప్పిన మాట ఇది. ఏమైంది అరవశ్రీధర్ గారికి అని అడిగితే ఓకే ఓకే ఆ విషయం నాగేంద్ర గారు ఆవిడకి చెప్పుండ్రు. ఆవిడేమో కమిటీ మీటింగ్లకి అక్కడికి వెళ్ళకూడదు కదా, ఇతను ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఎందుకు అసెంబ్లీకి వెళ్తున్నాడు అని వీడియో తీసి ఒకళ్ళ పార్టీ ఆఫీస్కో లేకపోతే కమిటీకో చూడండి సార్ నా రిపోర్ట్ వచ్చే వరకు అతను ఎక్కడ పార్టిసిపేట్ చేయరన్నారు కదా చెప్పడానికి వెళ్ళిందేమో. కానీ నా బాధ ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది ఒకళ్ళు అల్లరి చేస్తుందంటే పోలీసు వాళ్ళకి ఫోన్లు చేయాలి, లేకపోతే బలమైన టీడీపీ వాళ్ళు ఉంటారు నాయకులు, వాళ్ళు మాట్లాడతారు. రూపానందరెడ్డి గారి ఆధ్వర్యంలోనే కదా ఈయన గెలిచింది కాబట్టి రూపానందరెడ్డి గారు చూసుకుంటారు, అరవ శ్రీధర్ చూసుకుంటారు. తాతంశెట్టి నాగేంద్ర గారు ఎందుకు అంత అచ్చుచ్చాపడ్డారు? ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది జనసేన వ్యక్తి, ఆ అమ్మాయిని కొట్టింది జనసేన వ్యక్తి. అసలు జనసేన వ్యక్తి అంటే ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారు ఏమన్నా కడుపు చేసినారా, ఏమన్నా డబ్బులు తీసుకున్నారా? ఆయనకి ఏం సంబంధం? ఆయనకి సంబంధం లేదు కదా. ఈ రోజు నింద మోస్తుంది, ఆ అమ్మాయిని రోడ్డు మీద కొట్టింది ఆయనే కదా. ఆయన వల్ల మళ్ళీ జనసేన వాళ్ళు చూసినారా రజనీ గారు అని మీరు జనసేన అంటారు కదా. ఆ వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే ఇతను రూపానందరెడ్డి గారు, టీడీపీ ముసుగు. వైసీపీ నుంచి కార్పొరేటర్ గా ఎంపిక గెలిచిన వ్యక్తే ఈ అరవ శ్రీధర్. వీళ్ళిద్దరూ రంగులు రూపులు మార్చుకొని ఇలా కూటమిలోకి వచ్చేసి వాళ్ళ మధ్యలో జరిగిన తప్పుకి ఎన్నాళ్ళలో పార్టీ నుంచి ఉన్న వాళ్ళు ఈ రోజు నిందలు పడుతున్నారు. ఒకటి సార్, టీడీపీ కోవట్లు వైసీపీ కోవట్లు ఉంటారేమో పార్టీలో, కానీ ప్రజారాజ్యం కోవట్లు ఉన్నారు సార్. ఇంకా ప్రజారాజ్యం నుంచి పనిచేస్తూ తమ్ముడు వెనకాల అన్న, అన్న వెనకాల తమ్ముడు అంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు నిందలు పడుతున్నారు, వాళ్ళు లేనిపోని ఎలిగేషన్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కానీ టీడీపీ ఆధ్వర్యంలో ఉండే జన సైనికులు సేఫ్ లో ఉన్నారు, వైసీపీ ముద్రపడిన వాళ్ళు ఆటోమేటిక్ గా బయటికి గెంటేస్తున్నారు. ఆఖరికి నిబద్ధతగా ఉన్న వాళ్ళు ఈ రోజు ఎప్పుడు నిందలే పడతారు సార్. సో ఒకటి సార్, అది పోలీసులు చూసుకోవాల్సిన కార్యక్రమాన్ని తాతంశెట్టి నాగేంద్ర గారు నెత్తినేసుకున్నారు కాబట్టి ఈ రోజు ఆయనకి పనిష్మెంట్ పడుతుంది, కేసు నమోదు చేస్తారు. అందులో అన్న చెప్తారు ఆడబిడ్డల జోలికి పోకూడదు, జోలికి పోతే తాట తీస్తానంటారు. ఆడబిడ్డల జోలికి పోయిందే మీ జనసేన ఎమ్మెల్యే, ఏం తాట తీసినారు అంటూ రేపు మళ్ళీ రోజా గారు బయటకు వచ్చి మాట్లాడేస్తారు. అలాంటి వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మనం ఏదన్నా ఆర్డర్ ఇద్దామా, సస్పెన్షన్ ఆర్డరా, లేకపోతే ఆ అమ్మాయిని అతని ఇద్దరిని కూర్చొని ఎంక్వైరీ చేసేమన్నా మాట్లాడదామా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఏదో ఒకటి కమిటీ రిపోర్ట్ అనేది క్లియర్ చేయాలి. కానీ ఇలా వారాలు నెలలు పెట్టుకుంటే, అందులోనూ ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి వీడియో తీసి ఆవిడకి చూపిస్తున్నాడు. ఒకనొక టైంలో కారులో పోతా కోసేసుకుంటూ ఆవిడకి చూపిస్తున్నాడు. అక్కడక్కడ కోసుకున్న ఘాట్లు కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి వ్యక్తులు కోడూరు అంటే రైల్వే కోడూరుని పరిపాలిస్తున్నారా? ఇలాంటి వ్యక్తుల కింద మనం ఉన్నది అంటూ అక్కడ ఉండే ప్రజలు ఏమనుకుంటారండి? అది ఎవరికి ఇవ్వాల్సిన టికెట్ ఎవరికి ఇచ్చినారు? యనమల భాస్కర్ అనేటటువంటి ఒక వ్యక్తి సీఈఓ క్యాడర్ లో ఉండే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు పిలిచి నువ్వు రావాలి రాజకీయం, మన ఇద్దరం కలిసి అసెంబ్లీలోకి వెళ్ళాలి అంటూ శవదాలు వేసి తీసుకొచ్చారట. ఈ రోజు ఆయనకి బీఫామ్ పట్టా ఇచ్చారు, కొన్ని విశ్లేషణల వల్ల ఇబ్బంది అయింది, ఆయనకి ఇవ్వలేకపోయానంటూ సభాముఖంగా కూడా ఆయనకి సారీ చెప్పిన పరిస్థితి ఉంది. అదే మాదిరిగా అతను ఒక దళిత బిడ్డ, ఒక పెద్ద క్యాడర్కి వెళ్ళాడు, ఎంతో మంది మైనారిటీ వాళ్ళకి ఫండ్ ఇచ్చినాడు, జగన్ గారికి ఇచ్చినాడు, కేసీఆర్ గారికి ఇచ్చినారు. కానీ దగ్గరుండి అతను వైసీపీ కోవట్ అనే ముద్ర వేసి అతనికి ఇవ్వాల్సిన టికెట్ ని క్యాన్సిల్ చేసి ఈ చిక్కెంటికల గోల పెట్టారు రాష్ట్రంలో. ఈ చిక్కెంటికల గోల దెబ్బకి టీడీపీ ముసుగులో ఉన్న రూపానందరెడ్డి గారు ఫైనాన్స్ అంతా ఆయనే సప్లై చేస్తుంటారు కదా. సో అది ఓపెన్ సీక్రెట్, ఎవరు ఎక్కడ టికెట్ ఇచ్చినా మా దళారులు వాళ్లే కాబట్టి వాళ్లే మమ్మల్ని మెయింటైన్ చేస్తారు కాబట్టి మేము వాళ్ళని దాటి పోకూడదు. సో రూపానందరెడ్డి గారు మెయింటైన్ చేస్తున్నటువంటి అరవ శ్రీధర్ గారు ఈ రోజు ఏం మాట్లాడతారు? వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు కదా, మధ్యలో తాతంశెట్టి నాగేంద్ర గారికి ఎందుకు? మళ్ళీ ఈయన వల్ల జనసేనకి ఇబ్బంది వస్తుందండి. సరే, మీరు అరవ శ్రీధర్ తప్పు చేసినా మా జనసేనకి ఇబ్బంది రాదు సార్, పేరుకి జనసేన టికెట్టే. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసు, ఏ పార్టీ ముసుగులో ఉన్న వ్యక్తి పక్కన ఉన్నాడో తెలుసు. సో ఖచ్చితంగా ఎంత నింద వేయాలనుకున్నా కొద్దో గొప్ప ఆయన మంచితనం, ఏది పవన్ కళ్యాణ్ గారి మంచితనం, కొద్దో గొప్ప నిజాయితీ, ఆయన ఆట ఆయన ఆడినివ్వకుండా ఆయన ఆటను కూడా వీళ్ళే ఆడడం వల్ల ఈ తప్పిదాలు జరుగుతున్నాయి. ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన డైవర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఆయన మంచివాడు అనేటటువంటి ఒక బలమైన ముద్ర అయితే ఆయన మీద ఉందని నేను భావిస్తున్నాను సార్. సో ఇంక దీనికి ఎపిసోడ్కి ఇంక ఎండ్ లేదా, ఏదో ఇష్యూ అవుతానే ఉంటుందా?
చెప్పండి సార్, జనసేన వాళ్ళకి చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ బయటికి తగలబెట్టమనండి. ఆ అమ్మాయి తప్పో అతనిది తప్పో ఏదో ఒకటి తేల్చమనండి. ఆ అమ్మాయి తప్పైతే అమ్మాయి లోపలేయమండి, అతను తప్పైతే అతను సస్పెండ్ చేయమనండి. ఏదో ఒకటి తేల్చకపోతే అందరూ మాట్లాడతారు ఏం జరుగుతుందని. సో అది చేసుకోవాల్సినటువంటి అంశం సార్. కాబట్టి వాళ్ళు జనసేన వాళ్ళు కానీ కూటమి వాళ్ళు కానీ కళ్యాణ్ గారి దృష్టిలో పెడితే అది తొందరగా క్లియర్ చేయాలి. ఎందుకంటే ఆడబిడ్డ అంశం. ఈ రోజు ఆ అమ్మాయి ఏదో మాట్లాడేసిందని అమ్మాయిని కొట్టడానికి వచ్చింటే ఆదిశెట్టి నాగేంద్ర గారు మరి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ కూడా తిడుతుంది, బండ బుద్ధులు తిడుతుంది. నాకేం న్యాయం చేసినాడు, నన్ను ఎలక్షన్ కి వాడుకున్నాడు, ఎస్టీ ఓట్ల కోసం నన్ను వాడుకున్నాడు, నా కోసం కర్నూలు కవత్తు చేసినాడు అన్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రి ప్రధాన ముఖ్యమంత్రిలో ఉప ముఖ్యమంత్రులు అవగానే సంతకం ఫస్ట్ నాది పెడతానన్నాడు, ఏం పెట్టాడు అంటూ ఆవిడ కూడా నిలదీస్తుంది. ఆవిడ దగ్గర కూడా కర్ర తీసుకుని వెళ్ళిపోదామా? కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళందరినీ కర్ర తీసుకుని వెళ్ళిపోదాం అంటే క్యూ లైన్లు కడతారు. నా అభిమానులని ఇబ్బంది పెట్టాలనుకుంటావా? నీ జీవితం సరిపోదు అంటాడు చూడండి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళని కొట్టాలనుకుంటారా? కర్రలు సరిపోవు. మనకు అవసరమా? మన తప్పేంటో మనం తెలుసుకోగలిగితే సరిదిద్దుకుందాం, కామ్గా ఉందాం. రెట్టించి మాట్లాడితే ఇంకా శత్రువులు పెంచుకున్నట్టు అవుతుంది, మనలో మనకే వైఖరి వచ్చేసిద్దని నా భావన సార్. సో తాతంశెట్టి నాగేంద్ర గారు ఏదైతే అచ్చు చాపడి చేసిన తప్పుకి కొంచెం పార్టీకి ఇబ్బంది అయినప్పటికీ ఆయన ఆ తప్పు చేయలేదు. ఆ తప్పు చేసిన అరవస్ ఇద్దరు రూపారెడ్డి రెడ్డి గారు ఇద్దరు బాగానే ఉన్నారు. సో ఈ తాతంశెట్టి నాగేంద్ర గారి మీద కొంచెం గట్టిగా మాట్లాడి మీరు అమ్మాయి విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి, ఆ అమ్మాయిని కర్రతో కొట్టడం ఏంటి, ఆ అమ్మాయి విషయంలో మీరు ఎందుకు వెళ్తారు అన్నట్టు ఎమ్మెల్యే మాట్లాడుకుంటాడు, ఎమ్మెల్యేని నడిపించే అనుసంధానకర్త మాట్లాడుకుంటారు అని చెప్పాల్సి వస్తుందండి. సో అది మాత్రం ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే ఆయన స్వతహాగా మంచి వ్యక్తి, ఈ విషయంలో అచ్చు చాపడ్డాడు. ఏదో అందరినీ కాపాడేది ఈయనలాగా అక్కడ గొడవ జరుగుతుంటే పోలీసు వాళ్ళు అసలు ఈ చేతిలో కర్రలు ఎందుకు వచ్చినాయి సార్? మొన్న ఈ మధ్య ఎవరో చెప్పిన ఫ్లెక్సీ కాడ కర్రలు పట్టుకొని ఒక పార్టీ వాళ్ళు నుంచున్నారని వాళ్ళని చూసి వీళ్ళు రెచ్చిపోతున్నారు. అది వాళ్ళు కర్రలు పట్టుకున్నారుగా, మేము పట్టుకుంటే తప్పేంటి? నాగేంద్ర గారు చెప్తున్నారు పోలీసు వాళ్ళ చేతుల నుంచి రాక్కోలేదండి, ఆ కర్రలు నాయేనండి అంట. నువ్వెంట కర్రలు వేస్తావు? కర్రలు తీసి రోడ్డు మీదకి ఎందుకు వస్తావు అంటే ఉప ముఖ్యమంత్రి గారి తాలూకు అయితే కర్రలు తీసుకొని వచ్చేయచ్చా? ఆ పక్కన ఎంతమంది చేతుల్లో కర్రలు ఉన్నాయండి? వీళ్ళందరి చేతుల్లో కేసులు రాశారేమన్నా పేర్లు? తాతంశెట్టి నాగేంద్ర కాదండి, కర్రలున్న ప్రతి ఒక్కడి పేరు రాయాల్సిందే. అలా మొన్నొక్కళ్ళని సపోర్ట్ చేసి తప్పట్లు కొట్టాం, ఇవాళ ఒకళ్ళు వచ్చారు, రేపు ఎవరు వస్తారో ఈ కర్రలు తీసుకొని. సో దయచేసి ఇది ప్రోత్సహించకూడదని నా ఆవేదన సార్, న్యాయవాదిగా. ఓకే సురేష్ గారు. సార్ వర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏం జరుగుతుందండి సార్? ఏం జరుగుతుందంటే ఈ వ్యవస్థలో ఎక్కడెక్కడ ఏం జరిగినా పార్టీలకి పులవటం అనేది ఒక అలవాటు పరిపాటిగా మారిపోయింది. రజనీ అమ్మ ఇక పూర్తిగా వదిలేయమ్మ, అన్న అనేది అసలు మీ తాలూకా ఏదైతే లోపల అనుకుంటున్నారో అది డైరెక్ట్గా మాట్లాడు. ఇండైరెక్ట్ స్పీచ్ వద్దు తల్లి రజనమ్మ, నువ్వు డైరెక్ట్గానే మాట్లాడు. లేనివి కూడా మర్చిపోయిన అంశాలను కూడా పవన్ కళ్యాణ్కి ఏ రకంగా బ్యాడ్ నేమ్ తెద్దామన్న ఆలోచనలో ఉన్నట్టున్నావు రజనీ తల్లి. ఇంకా డైరెక్ట్గానే మాట్లాడు. సుగాలి ప్రీతులు లేకపోతే ఎవరెవరు ఏదైతే ఉన్నాయో నీ బాధ, ఆయన ఏ రకంగా నువ్వు బ్యాడ్ చేయాలనుకుంటున్నావు నువ్వు ఏం మాట్లాడు, డైరెక్ట్ మాట్లాడు. మా పవన్ కళ్యాణ్ మా జనసేనని దయచేసి మరి మాట్లాడొద్దు తల్లి, దయచేసి. ఇప్పుడు వర్మ గారు, ఇప్పుడు ఎవరైతే అరవ శ్రీధర్ గారు లేదంటే వీణ గారు వాళ్ళ తనకు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి అనేది రాష్ట్ర ప్రజలు మొత్తం చూసినారు. అక్క భాషలో చెప్పాలంటే అందరూ చూసినారు. ఆవిడ ఒక జర్నలిస్ట్ని కట్టె పట్టుకొని ఇంట్లో బంధించి కొట్టడము చూసినారు. ఆవిడ ఇంతకుముందు గతంలో ఏమేమి చేసిందో చూసినారు. అలా ఇప్పుడు వ్యవస్థలో మగ కానీ ఆడ కానీ ఎనీ జెండర్ బరి తెగించిన వాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే నిత్యకృత్యంగా ఇదే పని, మనుషులు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, హెరాస్మెంట్ చేయాలని చెప్పేసి తిరుగుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళందరినీ పట్టుకొని దానికి ఒక పార్టీకి లేదంటే ఆ పోలీసులకి లేదంటే కోర్టులకి కూడా అంటగడతారు రేపు పొద్దున్న. ఎందుకంటే ఇలాంటి తగువులు ఏమైనా ఉన్నాయంటే అవి పోలీసు వారు తద్వారా కోర్టుల ద్వారా ఇవేమైనా దానికి సంబంధించిన న్యాయం ఏదైనా ఉంటే, జడ్జిమెంట్ ఏదైనా ఉంటే వస్తుంది బయటికి. ఏదో ఒకటి తేల్చకూడదా? వారాలు నెలలు ఎందుకు అలా తేల్చుతున్నారు? జనసేన కమిటీ వేసింది కదా, ఎవరు తప్పైతే వాళ్ళు తప్పని తేల్చి పడేయండి, లేదంటే ఈవిడ తప్పైతే ఈవిడ జైల్లో పడేయండి, ఆవిడ తప్పైతే ఆయన జైల్లో పడేయండి. జనసేన పార్టీ ఏమైనా కోర్టు అనుకుంటున్నారా? వాళ్ళ పార్టీలో వీళ్ళు చేసినటువంటి పనులు ఎంతవరకు నిర్ధారణ చేసుకొని వాళ్ళు ఏం చేయాలని చూసుకుంటారు. అదే అది ఇంటర్నల్ పార్టీ ఇష్యూ ఆల్రెడీ పార్టీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు కమిటీ వేశారు. ఏం జరిగిందో అక్కడికి వెళ్ళి రైల్వే కోడూరులో ఏమేమి జరిగిందో పెద్దలు శివశంకర్ గారు ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. కమిటీ ఎప్పుడు బయటికి పెట్టాలి, వాళ్ళు లెటర్ రిలీజ్ చేయాలి, రోజు ఇదే పని ఉండదండి జనసేనకి. అసలు ఆ పిల్ల అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఆ పిల్లకి ఏం పని? మా రజనమ్మ చెప్పింది. ఏం చెప్పింది? ఆల్రెడీ ఆయన్ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండండి అని
ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఎక్కడైనా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడా లేదా అని చెప్పేసి ఎవిడెన్స్ కోసం వీడియో తీయడానికి ఆయన్ని పూర్తిగా కంటిన్యూషన్గా వెళ్తూ ఆయన్ని ఫాలో అవుతుంది. అది తప్పని తెలియదండి ఆవిడకి. ఇద్దరి మీద ఆల్రెడీ కేసు నమోదైనప్పుడు ఆయన్ని ఈవిడ ఎందుకంటే వెంబడించాలి? అది తప్పు కాదండి. జన సైనికులు వాళ్ళ ఇంటికి వెళ్ళినారా, కర్రలు పట్టుకొని వెళ్ళినారా, అంబటి రాంబాబు ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళినట్టు ప్రతి దాన్ని ఒక అంశానికి ఇలాగ రొబ్బడం బాగా మరి రజనీకి అలవాటు అయిపోయినట్టుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళారు? ఆ అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా, వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళారా? వెళ్ళేటప్పుడు వీడియోలు తీసి అక్కడ ఏం మాట్లాడిందో అడుగుతారు. ఆటోమేటిక్గా ఒక మనిషిని రెచ్చగొట్టే విధానంలో ఏదైనా జరిగినప్పుడు మీకు ఏం పని, మా వీడియోలు ఎందుకు తీస్తున్నామని చెప్పేసి అడుగుంటారు. అందులో కాబట్టి చాలా భాష ఎలా మాట్లాడుతుందో తెలుసు కదా. గతంలో మాట్లాడిన మాటలు ఏమేమి మాట్లాడింది విన్నారు కదా, వీడియోల్లో విన్నారు కదా. ఇంకొకటి ఏంటమ్మా, అరవ శ్రీధరు ఓకే ఆయన వైసీపీ నుండి వచ్చారు, లేదంటే వాళ్ళని గెలిపించినటువంటి ఎవరైతే రూపానందరెడ్డి గారు వైసీపీ నుండి వచ్చినట్టు అనుకుంటున్నాను నేనైతే. ఈయన వాళ్ళ ఇంట్లో పనిచేసినాడు, తర్వాత ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్తారు, ఎవడో టికెట్ వచ్చింది చేసుకున్నారు, గెలిచారు. ఆ టికెట్ ఎమ్మెల్యే అవ్వడానికి ఈ యొక్క సందర్భాన్ని ఏమి ప్రేమించకూడదా? అరవ శ్రీధరు అమ్మాయిని ప్రేమించకూడదా? ప్రేమించుకుంటే వాళ్ళిద్దరు తాలూకా ఒప్పందాలు లేకుంటే 4-5 సార్లు అభాషణలు జరిగినాయా? అనేవి రేప్ చేసినాడా? నువ్వు అన్న ఒక మాట, నువ్వు ఆడపిల్లవు కాబట్టి నాగంశెట్టి గారిని ఒక మాట అనేసావు. ఏం నాగంశెట్టి ఏమైనా కడుపు చేశాడని? అదే నువ్వనే మాట నేను మగవాడిగా నేనంటే ఈరోజు నేను తీసుకెళ్ళి జైల్లో పడేస్తా. ఏం మాట్లాడుతున్నావు? ఏం బుద్ధి ఉందా, బుర్ర ఉందని? నువ్వు ఆడపిల్ల అయినప్పటికీ కూడా నువ్వు మాట అన్నా గుర్తుందా? ఒకసారి వెనకెళ్ళి చూసుకో ఈ వీడియో అయిపోయిన తర్వాత. ఏం నాగంశెట్టి గారు ఏమైనా రేప్ చేసినాడా, కడుపు చేసినాడా అని అన్నావు. మాట అనొచ్చా తల్లి? అక్కడ జరిగిన విషయం ఏంటి? అలా కార్యక్రమము అమరావతికి ఒక చట్టబద్ధత వచ్చింది. ఆ చట్టబద్ధత పార్టీలు గవర్నమెంట్ ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా చేయడం జరిగింది. ఆయన ఒక ఎమ్మెల్యే అందులో పార్టిసిపేషన్ చేస్తే తప్పేముంది? వెళ్ళకూడదా? ఎన్ని రోజులు ఇలా చేశారు, అందరూ కూడా సెలబ్రేషన్ చేశారు. కర్రలు ఎలాగ వచ్చాయని అంటున్నావు. కర్రలు ఎలాగ వచ్చాయి? జాతీయ జెండాలో అన్ని పట్టుకొని నిన్న ర్యాలీ చేయడం జరిగింది. ఇలాంటి రోజులు చేస్తే జెండా పోతే జెండా కర్ర అవుతుంది. తప్పుడు పనులు చేస్తే ఆడపిల్లని చెప్పేసి రోజు భయపడిపోయి వీళ్ళందరూ ఇలాగే ఉంటే ఇప్పుడు కాదండి, ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళని ఈ ఎపిసోడ్ ఇలాగే కొనసాగిస్తుంటారు. అంత టార్చర్ చేయకూడదు ఎవరిని కూడా. ఆల్రెడీ పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, అక్కడ తేల్చుకోవచ్చు కదా. నువ్వేంటి ఇక్కడ రోడ్లు ఎక్కిపోయి ప్రతి వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేయించడం ఏంటి? తప్పు కాదా? అక్కడ ఏం జరిగింది ఏంటంటే రేపు పోలీసులు ఉన్నారు, తేల్చుతారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందా, వాళ్ళు ఏళ్ళింటికి వచ్చారా, నిజంగా తాతన్ శెట్టి గారిది తప్పు అయితే ఆయనే అరెస్ట్ చేస్తారు, వేస్తారు జైల్లో. ఓకే, నువ్వు తప్పు చేసిందని తేలుస్తారు. రైట్ ఓకే. ఒక మాట్లాడేటప్పుడు తల్లి ఇప్పుడు మనం ఇప్పుడు వర్మ గారు మనకి ఏంటి ఈరోజు సబ్జెక్ట్ ఇచ్చారు, ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఓ అని చెప్పేసి ఆక్రోశాన్ని అంతా కూడా విషయంగా ఎక్కి పవన్ కళ్యాణ్ గారి మీద అన్నా అనే పిలుపుకి అర్థం మారిపోతుంది తల్లి. అలా ఎప్పుడో మరి పిలవద్దు, అన్నాని పిలవద్దు, జనసేన మాదే అని కూడా చెప్పడానికి అర్హత లేదు నీకు. తప్పది. నేను రోజు చెల్లెమ్మ అంటాను కానీ రోజుకి నీ తోలకు మాట శృతి మించిపోతుంది తల్లి. సరే అన్న, తాతన్ శెట్టి నాగేంద్ర గారికి సంబంధం లేదు. సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి పవన్ కళ్యాణ్ గారు ఏమన్యాయం చేశారు చెప్తారు. ఆయన పక్షాన సుగాలి ప్రీతి వాళ్ళ పక్షాన నిలబడిన తర్వాతనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. 5 ఎకరాల భూమి ఇచ్చింది, ఫ్లాట్ ఇచ్చింది, కోట్ల రూపాయల డబ్బు ఇచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళు చేయడం. ఆయన ఏమన్నాడు? సాక్ష్యాలన్నీ కూడా తారుమారు జరిగినాయి, నేనేం చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కోర్టుల ముందు నువ్వు ఒక లాయర్గా నీకు తెలియదు, కోర్టుల ముందు ఏమేమి ఎవిడెన్సెస్ ఏమేమి ఉండాలి అవన్నీ కూడా ఉండాలి. ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ అన్ని కూడా మారినాయి. జరిగిందో గతంలో నేనేం అన్యాయం చేశాడని సుగాల ప్రీతి అని మాట్లాడుతూ సురేష్ గారు చర్చిద్దాం. ఒక్క మాట ఆ అంశాన్ని ఆయన భుజాన్ని ఎత్తుకున్నాడు కాబట్టి ఈ రోజు ఆవిడకి ఏమైనా ఆర్థికంగా అయినా కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అవన్నీ ఇవ్వడం జరిగింది. అంతకుముందు అంత ఎందుకు ఇవ్వలేదండి? పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని పైకి ఎత్తుకున్న తర్వాత